Welcome to my channel KV Tech World. Today, how to download the attendance matrix. Explain step by step. First login, username, password. చేశాక షిఫ్ట్ అండ్ షెడ్యూల్లో రైట్ సైడ్లో మీకు ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మంత్లీలో ఈ మంత్ సెలెక్ట్ మీకు చూపిస్తున్నా కాబట్టి ఈ మంత్ ఆగస్ట్. ఇక్కడ ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్ షెడ్యూల్, ఓకే, టిక్ మార్క్. ఇక్కడ యూజర్ సెలెక్షన్ అనేది మీరు గ్రూప్ వైజ్ పెట్టుకోవచ్చు, బ్రాంచ్ వైజ్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ వైజ్ ఇక్కడ బ్రాంచ్ అంటే సంథింగ్. ఇక్కడ అడ్మిన్ టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకొని ప్రాసెస్ చేయడానికి చాలా, అంటే అడ్మిన్లో చాలా యూజర్స్ ఉంటారు కాబట్టి చాలా టైం పడుతుంది. సో కాబట్టి ప్రాసెసింగ్ అవడానికి చాలా టైం పడుతుంది. సో కాబట్టి నేను యూజర్ సెలెక్షన్ అనేది ఓన్లీ యూజర్ వైజ్ మాత్రమే తీసుకుంటాను. ఇందులో ఒక పర్సన్ తీసుకుంటాను. ఒక పర్సన్ తీసుకున్నాను. ప్రాసెస్ కొట్టాలి. ప్రాసెస్ చేశాక ఇక్కడ హోమ్ ఐకాన్ ఉన్నదా, హోమ్ ఐకాన్ క్లిక్ చేయాలి. బ్యాక్ వెళ్ళిపోతారు. బ్యాక్ వెళ్ళాక టైమ్ అండ్ అటెండెన్స్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇది ప్రాసెస్లో డైలీ అటెండెన్స్లో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మంత్లీ ఇది ఫస్ట్ అండ్ టూ, ఇప్పుడు ఫస్ట్ టు టూ డేస్ తీసుకుంటాను. ఇక్కడ రీప్రాసెస్ అటెండెన్స్ ఈవెంట్స్ అనేది కూడా టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ యూజర్ సెలెక్షన్ ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ అంతే. ఇక్కడ గ్రూప్ వైజ్, బ్రాంచ్ ఆర్ ఇక్కడ అడ్మిన్ పెట్టేసి ప్రాసెస్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఓన్లీ సింగిల్ యూజర్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ యూజర్. ఇక్కడ సెలెక్షన్, ఓకే. ఇది ప్రాసెస్లో ఇది కన్ఫర్మేషన్ కోసం ఒకటి అడుగుతుంది. ఓకే కొట్టండి. ఓకే కొట్టాక డైలీ అటెండెన్స్ అయిపోయింది. ఇప్పుడు మంత్లీ చేయాలి. మంత్లీ కూడా సేమ్ ఆగస్టు సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో గ్రూప్ వైజ్, ఇక్కడ బ్రాంచ్ వైజ్, మీరు యూజర్ ఇది ఇప్పుడు అడ్మిన్ అంటే బ్రాంచ్ సెలెక్షన్ చేసుకొని అడ్మిన్ అండ్ ప్రాసెస్ కొట్టడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఓన్లీ సింగిల్ యూజర్ తీసుకున్నాం కాబట్టి యూజర్ వైజ్ కూడా సంథింగ్ 1% తీసుకుంటాను కాబట్టి 1% ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందా. ప్రాసెస్ కంప్లీట్ కాగానే ఇక్కడ రిపోర్ట్స్లో టైం మేనేజ్మెంట్లో అటెండెన్స్లో ఇక్కడ మనం ఫస్ట్ టు సెకండ్ వరకు తీసుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షనల్ పారామీటర్ దాంట్లో ఇది ఫార్మాట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. 1 2 3 4 అని, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరు వస్తుంది అటెండెన్స్ అనేది. ఇది ఫార్మాట్ 4 కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి ఫార్మాట్ 4 బెటర్. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ ఇన్ హెడర్ యాజ్ పర్ అని ఉన్నది కదా, ఈ సెలెక్షన్ కూడా యూజర్ సెలెక్షన్ అంటున్నా నార్మల్ వచ్చేస్తుంది. అదే కస్టమైజ్ పెట్టేసాను అనుకో, ఇప్పుడు ఆ యూజర్ ఎందులో ఉన్నాడు, ఇప్పుడు అడ్మిన్ సంథింగ్ వాళ్ళ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటుంది కదా, సమ్ నేమ్ కస్టమైజ్ చేయొచ్చు ఇందులో. ఇక్కడ ఇప్పుడు ఉంది సంథింగ్ ఏదైనా టైప్ చేయొచ్చు. అదే మనకు వద్దు అనుకున్నామంటే ఆర్గనైజేషన్ కాడ వద్దు అని అనుకుంటే యూజర్ సెలెక్షన్ తీసుకొని ఇక్కడ కూడా అంతే. యూజర్ సెలెక్షన్ కాడ కింద ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, గ్రూప్ వైజ్, బ్రాంచ్ వైజ్ అండ్ ఇక్కడ అడ్మిన్ అండ్ ఓకే. జనరేట్ రిపోర్ట్ కొట్టగానే డైరెక్ట్ వచ్చేస్తుంది. కానీ మనం వీళ్ళందరూ యూజర్స్ అన్నీ గీయాలి కాబట్టి మనం ఓన్లీ సింగిల్ యూజర్స్ కాబట్టి యూజర్ వైజ్ ఇక్కడ తన పేరు ఎంటర్ చేయాలి. తన పేరు ఎంటర్ చేసి జనరేట్ రిపోర్ట్
జనరేట్ రిపోర్ట్ కొట్టగానే తన రిపోర్ట్ అనేది వచ్చేసింది, ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండు రోజులు పెట్టింది తనది వచ్చేసింది. తను ఈ 2 రోజులు పెట్టలే కాబట్టి ఈడ ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్ అంటే ఈ కన్సిడర్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు పెట్టాడు, లాస్ట్ అవుట్లో ఎప్పుడు వెళ్ళాడు అనేది కన్సిడర్ చేస్తారు. దీన్ని ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే పీడిఎఫ్, ఎక్సెల్ అండ్ డాక్స్లో కూడా డాక్యుమెంట్ల దాంట్లో కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే డైరెక్ట్ ప్రింట్ కూడా ఇవ్వచ్చు. ఇది ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.